మన బీసీ బంధు కూడా బ్రహ్మాండంగా ఇక్కడ సక్సెస్ అయింది. బీసీలకు వ్యతిరేకంగా పోయే ధైర్యం ఏ పార్టీకి లేదు అని చెప్పడానికి మొన్న నిదర్శనం అది. ఈవెన్ బీజేపీ పార్టీ కూడా ధర్నాలో పాల్గొన్నది. కాకపోతే బాధ్యత వాళ్ళదే కదా, కేంద్రంలో వాళ్ళ ప్రభుత్వం ఉంది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు కూడా బాధ్యతగా తీసుకొని ఈ అవకాశాన్ని వాడుకుంటే మంచిది, వాళ్ళకే మంచి పేరు వస్తుంది. అంటే ఇప్పుడు రానున్న రోజుల్లో మనకి భవిష్యత్తులో ముఖ్యమంత్రిగా ఒక బీసీని మనం చూడగలుగుతామంటారా? తప్పకుండా చూడగలుగుతామని అనుకోవాలి. మనం చూడలేమని ఎట్లా చెప్పగలుగుతాం? మనం ఖచ్చితంగా మార్పులు వస్తున్నాయి కదా. మార్పులు వచ్చినాయి కాబట్టి ఇంతకాలానికి ఇలా బీసీలకు 42% కావాలని ఇక్కడ ఉద్యమాలు నడుస్తున్నాయి. కాబట్టి ఇది మార్పులో ఒక భాగం. తప్పకుండా ఎంతోమంది బీసీ నాయకులు ఇవాళ అడగగలుగుతున్నారు, మాట్లాడగలుగుతున్నారు. మరి దానికి కారణం ఏంటంటే మార్పులో ఒక భాగమే కదా. కాబట్టి తప్పకుండా బీసీ ముఖ్యమంత్రి అవటానికి కూడా స్కోప్ ఉంది, లేదని ఎట్లా చెప్తాం మనం.